అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. దేవి శరణ్ నవరాత్రుల్లో ఈ రోజు రెండో రోజు అమ్మవారు మనకి గాయత్రి దేవి అలంకరణలో దర్శనమిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. ఓం భూ భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనం జపిస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది అంటారు పెద్దలు. మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో ప్రత్యేకమైన నైవేద్యాలతో రెడీగా ఉందండి. మరి వరంగల్ ప్రత్యేక వంటకాల్లో భాగంగా హేమలత గారు ఈరోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ స్పెషల్ నైవేద్యాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ హేమలత గారు. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అమ్మవారి అనుగ్రహం మనతో పాటునే ఉంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారు. అవును. సో అయితే మరి ఈ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు కాబట్టి అసలు ఓంకారానికి ప్రతిదానికి బీజాక్షరి అయిన అమ్మవారు ఓం భూ భువస్వః అనే మంత్రంతోటే మనకి వస్తూ ఉంటుంది. ఆది మంత్రం అనే చెప్పుకోవాలి. మరి అలాంటి గాయత్రి దేవి అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు, నాలిక మీద బీజాక్షరాలు పడిపోయినట్టే. అవునండి కదా, ఇంకా కవిత్వాలు కవులు అందరూ కూడా అయిపోతూ ఉంటారు. అలానే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మరి మనవంతుగా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా. మరి మీ వరంగల్లో ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా ముఖ్యంగా గాయత్రి దేవి అలంకరణ ఉన్నప్పుడు ఏ నైవేద్యాలు పెడుతూ ఉంటారు? మనం పెసరపప్పుతో చేస్తామండి. స్వీట్ ఉక్కరాయి స్వీట్ అంటారు. అది చేద్దాం. అది చేస్తారా? అమ్మవారికి చాలా ఇష్టం. ఉక్కరాయి అంటారా దాన్ని? అవునండి. ఓకే, ఉక్కరాయి స్వీట్. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి ఉక్కరాయి స్వీట్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉక్కరాయి స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పేరు మాత్రం భలే కొత్తగా ఉందండి, ఉక్కరాయి. చెట్టినాడు స్పెషల్ అనేసి ఉక్కరాయి స్వీట్ అంటారండి. ఓకే, చెట్టినాడు స్పెషల్ మనకి. సరే స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే చేద్దాం. స్టవ్ ఆన్ చేసేయడమేనా? ఓకే. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఓకే, కొంచెం మనం కాజుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అసలు నెయ్యి కరిగిన తర్వాత చేసుకోవచ్చు. ఇదేంటి మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు నేర్చుకున్న రెసిపీనా ఇది? అవునండి. ఓకే, జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. సో మీకు మామూలుగా దైవభక్తి వీటిల్లో స్పిరిచువల్గా ఉండడం జరుగుతుందండి. అంటే బిఫోర్ మ్యారేజ్ అంతా అంటే దండం పెట్టుకున్నామా అంటే అక్కడి వరకు ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ కొత్త మనకి తెలుస్తూ ఉంటాయి కదా ప్రొసీజర్స్, కానీ ఇట్లా పూజించాలి అమ్మవారిని, అవి తెలిసినప్పటి నుండి ఫాలో అవుతానండి. నేను మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ అన్నారు కాబట్టి మీరు ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అవునండి. ఆషాఢ మాసంలో కావచ్చు, ఇప్పుడు వచ్చేసిన మనకి శరణ నవరాత్రులు ఈ మాసం కావచ్చు, ప్రతి దానికి కూడా రీజన్ ఉండి మన పెద్దవాళ్ళు లోపలే ఉండాలి, బయటే ఉండాలి, ఈ విధంగానే చేయాలి అని చెప్పడానికి రీజన్ ఉంటుంది కదా. అవును, ఏరువాక అంటాము. క్లైమేట్ ని బట్టి మన సీజనల్స్ అవన్నీ ఉంటున్నాయి. మన అగ్రికల్చర్లో అలా ఉంటుంది. అవును. సో ఇప్పుడు అప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇవి తీసేద్దాం, పక్కకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం ఒక 1 స్పూన్ అలా రవ్వని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. చాలా ఇంత రవ్వ మనం తింటూ ఉంటే ఆ క్రిస్పీనెస్ అనేది తెలియడానికి లైట్గా అలా యాడ్ చేసుకుంటాం రవ్వని. కానీ బొంబాయి రవ్వ ఉందంటే ఆ రుచే వేరు కదండి. అవునండి, అది ఇంకా అదేంటి నెయ్యిలో కొంచెం ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అయిపోయినట్టే ఇంకా. అవునండి. ఇప్పుడు ఇందులోనే మనం పెసరపప్పు ఇది ఉడికించి పెట్టుకున్నదండి. ఓహో,
ఇలా మనం బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. అది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఓకే, అంటే ఇది కాస్త మనకి పెసరపప్పు హల్వా అలా అనుకోవచ్చా? అలానే అనుకోవచ్చండి. అలానే ఉంటుంది మనకి టేస్ట్, అలా సిమిలర్ గానే ఉంటుంది హల్వా లాగా. ఓకే, బాగుంటుంది. ఇంకా పెసరపప్పు స్వీట్ అంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఫ్లేవర్డ్ గా బాగా అనిపిస్తుంది. అవును, కమ్మగా ఉంటుంది అన్నిటికంటే ఈవెన్ పప్పు పిల్లలకు కూడా మనకి పప్పు కాబట్టి ప్రోటీన్ అనేది మనకి బాగా వస్తుంది. అటు స్వీట్ ఎంజాయ్ చేయొచ్చు, ఇటు ప్రోటీన్ కూడా. అవును. ఇప్పుడు కొంచెం మంచిగా అది ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేద్దాం. 1/2 కప్ పెసరపప్పు దానికి పేస్ట్కి మనం 1 కప్ బెల్లంని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బెల్లం అంతా మంచిగా కరిగే వరకు మళ్ళీ. వరంగల్లో మీరున్న ప్లేస్లో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయండి? మనకి వరంగల్లో అంటే 1000 స్తంభాల గుడి అండి, ఫేమస్. కాకతీయుల కాలం నాటి టెంపుల్ అంటాము. అక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి 1000 స్తంభాల గుడిలో. ఓహో, బ్రహ్మసూత్రం అంటే చాలా ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు మనం ఒక్కసారి శివాలయంకి వెళ్తే 1000 టైమ్స్ వెళ్ళిన ఫలితం వస్తుంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగంని దర్శనం చేసుకుంటే మనకి. ఈవెన్ అభిషేకం చేసినా కానీ అంతే. మీకు అది ఉందా, అంటే మీరే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకునేంత వెసులుబాటు ఉందా అక్కడ? ఉంటుందండి. ఓ, మీరు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మా పాప కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. ఓ, తను పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు కూడా మాకు ప్రోటోకాల్ దర్శనం లాగా కూడా అట్లా కూడా ఓకే చేసుకున్నాను నేను ఇది వరకు. ఓ, బిజీ అండి టెంపుల్ అది వరంగల్ 1000 స్తంభాల గుడి? బిజీగానే ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కొంచెము రద్దీగానే ఉంటుంది. మిగతా టైంలో మంచి టూరిస్ట్ ప్లేస్ అండి వరంగల్. మీరు అన్ని చూడొచ్చు. భద్రకాళి టెంపుల్ ఉంటుంది, ఓకే, 1000 స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం లేక్, ఇవన్నీ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ప్లాన్ చేసుకున్నట్టయితే. ఓకే, ఇప్పుడు చూడండి బెల్లం కాస్త కరిగింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దామండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, కావాలంటే మనం నెయ్యి వేసుకోవచ్చేమో కదా? అదే అండి, అదే లాస్ట్ కి మనం ఫైనల్ మళ్ళీ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి వేసేసి ఒకసారి కలుపుకుంటే ఓకే సరిపోతుంది. పైనుండి ఇలా నెయ్యి వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది, ఇంకా కొంచెం జ్యూసీగా ఉంటుంది మనం తింటూ ఉంటే. ఇప్పుడు ఇందులోనే మనం పైనుండి కాజు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి. ఓ, అంతేనా? అంతే అండి, చాలా సింపుల్. సో ఇది కాస్త సింపుల్ అండ్ టేస్టీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి ఉక్కరై స్వీట్. ఉక్కరై ఇది తింటే ఉక్కరాయిలా రెడీ అవుతాం అన్నమాట. అదే ఉక్కరై అంటే పిల్లలకి కూడా కొంచెం స్వీట్ వాళ్ళు తిన్నారు కదా, ఇలా పెసరపప్పు వాళ్ళకి పప్పు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్. పిల్లలు తింటే దేవుడు తిన్నట్టే అంతే కదా, అట్లా కూడా అమ్మవారి మనం ప్రసన్నం చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ గా మనము ఇవి వేసేసుకోవచ్చా అండి? పైనుండి వేసుకుందాం. పైనుంచి వేద్దాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉక్కరై స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉక్కరై స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, నెయ్యి, కాజు, బొంబాయి రవ్వ, ఇలాచీ పొడి. ఉక్కరై స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ, ఉడికించిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత బెల్లం వేసి కరిగించుకొని యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే ఉక్కరై స్వీట్ రెడీ. ఉక్కరై స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. ఉక్కరై నైవేద్యం సమర్పయామి. అమ్మవారు ఆరగించింది కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకే,
బాబా బాబా అమృతంలా ఉంది. అసలు ఎంత బాగుందంటే పెసరపప్పుతోటి మధ్య మధ్యలో రవ్వ అదిరిపోయింది. మంచి కాంబినేషన్. రవ్వ మరీ ఉడికించేయకూడదు, జస్ట్ అలా కొంచెం నెయ్యిలో తగులుతూ ఉంటే, మరి మనం బాయిల్ చేసాం కదా పప్పు, అలా ప్లెయిన్ గా కాకుండా కొంచెం క్రిస్పీనెస్ ఆడుతూ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది అసలు పెసరపప్పు అన్న ఫీల్ రావట్లేదు. ఇది అంత బాగుంటుంది, అంత కమ్మగా చాలా టేస్టీగా ఉందండి. సో ఎప్పుడు కూడా మనము కొంచెం కొంచెం చేసుకున్నామంటే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి మరి మీరు కూడా. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ మనం కట్టు పొంగలి. కట్టు పొంగలి అందరికీ ఏంటంటే ఆ గుళ్ళో ఇస్తారు కదా మనకి ఆ ప్రసాదం లాగా, అలా చేయడం అంటే చాలా కష్టం అండి. ఆ రుచి నిజంగా రాదు. అది అమ్మవారు ఫీలింగ్ తోటి అమ్మవారికి మనం నివేదించాలన్న భావంతో చేస్తేనే వస్తుంది. అవును, ఏదైనా మనకి ఫ్రెష్ మైండ్ తో పీస్ఫుల్ గా చేసాం అనుకోండి, దాని టేస్ట్ చాలా డబుల్ అవుద్ది. ఖచ్చితంగా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ చేసే అంతసేపు చాలా బాగా వస్తాయి రెసిపీస్. అవును. కట్టె పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కట్టె పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పెసరపప్పు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాము, ఉడికించిన అన్నం అనమాట. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? అవునండి. ఇప్పుడు మనం వాటర్ కొన్ని బాయిల్ చేసుకుందామండి. ఓకే. ఆల్రెడీ అన్నమును పప్పు ఉడికించి పెట్టుకున్నాము, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అందులో వేసుకుందాం. ఓకే సరే. కొంచెం లూజ్నెస్ కోసం. ఎంత వాటర్ పడుతుందా? అవునండి, మనం 3 cups అలా మామూలుగా బాయిల్ చేయడానికి యూజ్ చేస్తాం. మళ్ళీ ఇంకొక 3 cups వేడి చేసేసుకొని అందులో కలుపుదాం. ఓకే. సో ఇలాంటి వంటలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ వాళ్ళునా మీ అత్తగారు వాళ్ళు నేర్పించారా? అంటే రెండు అండి, కాంబినేషన్ రెండు ఉంటాయి. కొంచెం ఇలా ప్రసాదాలు ఇవి ఏమన్నా ఉంటే అమ్మ చెప్పుద్ది, అత్తమ్మ కూడా అడిగి తెలుసుకుంటాను. పెళ్లి కాకముందు ఇంటి దగ్గర చిన్న చిన్న ప్రసాదాలు లాంటివి చేసి పెట్టేవారా? అసలు పెళ్లికి ముందు ఏం తెలియదండి. పెళ్లి తర్వాతనే అన్ని నేర్చుకున్నాను. పెద్ద పాప పుట్టిన తర్వాత ప్రతి ఒక్క రెసిపీ నేర్చుకున్నాను. పిల్లలకి తినిపించడం ఏదో రకంగా తినిపించాలి, వాళ్ళకి పెట్టడం కోసమైనా కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. అలాగే మళ్ళీ కొంచెం స్పిరిచువల్ గా కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి అట్లా అమ్మవారి కోసం కూడా చేయడానికి కూడా అట్లా కూడా కొన్ని నేర్చుకున్నాను. ఓకే. ఒక్క మాట అడిగితే అంటే ఒక 5 years బిఫోర్కి ఇప్పటికి మీలో ఉన్న చేంజ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చేంజ్ ఏంటి అంటే కొంచెం నాలో ఉన్న కరెక్షన్స్ని అవి నేను కరెక్ట్ చేసుకున్నాను. అదేంటంటే స్పాంటేనిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. కొంచెం స్పిరిచువల్గా కూడా ఇంప్రూవ్ అయ్యాను. 5 years అలా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా సొసైటీ కొంచెం మనం మూవ్ అవుతూ ఉంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తామో అవి రెక్టిఫై చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. సో ఇక్కడ వాటర్ కాస్త మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని ఓకే, ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్, అది వేసేద్దాము. ఓహో. అంటే అప్పుడు మనం కాస్త సెమీ కుక్ రైస్ తీసుకున్నా సరిపోతుందేమో కదా? లేదు, దీనికి కొంచెం లూజ్, ఫుల్ కుక్డే ఉండాలి. ఓకే. కొంచెం లూజ్గా కావాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేస్తాము. పప్పు కూడా యాడ్ చేద్దాం. చేసి రెండు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. కానీ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. మామూలుగా అంటే కుక్కర్లో వండేస్తారు కదండి? అవునండి, అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో మనకి 4-5 పండుగలు ఇలాంటి నైవేద్యాలు చేసుకోవాలనుకున్నప్పుడు మనం 9 నైవేద్యాలు 11 నైవేద్యాలు చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టేసుకొని ప్రతిదీ చేసుకుంటాం కాబట్టి అట్లా సెపరేట్ గా అప్పుడు కుక్కర్ లో వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా మీరు అన్నట్టు. అవునవును, ఖచ్చితంగా ఏంటంటే అలా ఈజీగా చేసుకునే వాళ్ళకి అలాంటి పద్ధతుల్లోనే ఇక్కడ మనం పరిచయం చేస్తున్నాం. ఓకే. ఈ నీళ్లు అందులో వేసేసేయచ్చు? అవును, వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసేయండి.
సరిపోతుందా? సరిపోతుంది. కావాలంటే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తాలింపు కూడా ఇంపార్టెంటే దీనికి, చాలా ఇంపార్టెంట్ అండి తాలింపు. అదే ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. పొంగలి అంటే ఇంకా తాలింపుతోటే టేస్ట్ వస్తుంది. చూడండి ఇలా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనం రైస్ ఎంత తీసుకున్నాం, పెసరపప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీ 3/4 1 కప్ రైస్ తీసుకున్నామనండి, 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటాం. లేదు కొంచెం ఆ ఫ్లేవర్ మాకు ఇష్టము అని అనుకుంటే 1 కప్ ఈక్వల్ తీసుకోవచ్చు. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలా? అవునండి. స్టవ్ ఆన్ చేసేనా మరి? చేసేయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసేసాను. నెయ్యి వేసుకుందామండి. 1.5 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. నేను వేస్తాను. అసలే నూనెతోటి అసలే నేను పట్టు చీర కట్టుకున్నాను, కొంచెం జాగ్రత్తగా నేనే వేసుకుంటాను తాలింపు. మనకి ఇక్కడ నెయ్యి నూనె కాగిపోయింది. జీలకర్ర, కాజు వేసుకుందామండి. నెక్స్ట్ ఓకే కాజు, కొంచెం పచ్చిమిర్చి ఒక 4. ఓకే కదా? ఓకే, అవి కొంచెం వేగాలండి. ఇప్పుడు అందులోనే మిరియాలు వేసుకుందాం 1 స్పూన్. అసలైంది ఇదే కదా అండి మిరియాలు. పొంగలి అంటే మిరియాలు యాడ్ చేస్తాం కాబట్టి ఆ పేరు. ఓకే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసి, కరివేపాకు నేను తుంచేస్తా. పోపు వేగిపోయిందండి. ఓకే అండి, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఓకే, రెడీ అయిపోయింది ఇది. అదే ఇప్పుడు పోపుని అందులోకి వేసేసుకోవడమే అండి. ఓ చూడడానికి ఎంత బాగుందండి. ఓకే హేమలత గారు, రెడీ అయిపోయినట్టే కట్టి పొంగలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, చూస్తే ప్రాసెస్ ఎంత ఈజీగా అనిపిస్తుందో అసలు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అవును, తీసేద్దాం మేము. ఓకే, పక్కన పెట్టి. అమ్మవారి నైవేద్యం పెట్టడానికి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, కాజు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కరివేపాకు. కట్టె పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఉడికించిన అన్నం, ఉడికించిన పెసరపప్పు వేసి వేడి చేసుకున్న నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి, నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడుకుతున్న పెసరపప్పు అన్నంలో సరిపడా ఉప్పు వేసి తర్వాత పోపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కట్టె పొంగలి రెడీ. కట్టె పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. కట్టె పొంగలి నైవేద్యం సమర్పయామి. అమ్మా స్వీకరించమ్మా. ఓకే, అమ్మవారు ఆరగించింది కాబట్టి మనం ఇప్పుడు దీని రుచి చూద్దాం. చూడడానికి మాత్రం చాలా బాగుందండి, నిండుగా కలర్ఫుల్గా పోపుతోటి. చాలా బాగుంది.
మిరియాలు ఘాటు తెలుస్తుంది. బాగుంది. కరెక్ట్గా ఈ టైంలోనే కట్టి పొంగల్ చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారికి నైవేద్యంగా ఉంటుంది, మనం కూడా తినాల్సిన టైం ఇది. అవును, ఎన్నో రకాల రోగాలు అవి ఇవి జలుబులు వచ్చేస్తూ ఉంటాయి. సో మిరియాలు మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి ఫుడ్ చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. చాలా బాగుందండి, చాలా టేస్టీ వంటకాలు, చాలా ఈజీగా బిజీ టైంలోని మనం ఎన్ని అయితే సంఖ్యలో అనుకుంటామో నైవేద్యాలు సమర్పించాలని అన్ని నైవేద్యాలు కూడా అమ్మవారికి పెట్టవచ్చు. అవునండి, అంత సులువుగా మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, వరంగల్ వంటకాల్లో భాగంగా దేవీ నవరాత్రుల సందర్భంగా హేమలత గారు మనకి పరిచయం చేసిన 2 రుచికరమైన నైవేద్యాలు చాలా బాగున్నాయి. ఉక్కరాయి స్వీట్ ఒకటి, దాంతో పాటుగా కట్టె పొంగలి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదండి, దేవీ నవరాత్రుల సందర్భంగా వరంగల్ ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి కదా. మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.